హలో అన్న, మీ పేరు? సంపత్ అన్న. అన్న, తెలంగాణలో ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఈసారి ఏ పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశం ఉందన్న? 100% కాంగ్రెస్ వస్తుంది అన్న. ఎందుకు కాంగ్రెస్ అనుకుంటున్నారన్న? ఎందుకంటే ప్రజెంట్ అధికారంలో ఇక్కడ వాళ్ళు ఉన్నారు కాబట్టి 100% వాళ్ళే రావచ్చు. లేదంటే మోస్ట్లీ బీజేపీకి అవకాశం ఉంది అట్లా. అంటే ఇప్పుడు అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ ఆల్మోస్ట్ 3 months అయిపోయిందన్న. 3 months అయిపోతుంది కదా, వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, పథకాల గ్యారెంటీలు అవన్నీ నెరవేర్చారనుకోవచ్చా ప్రజలకి? 100% అందరికీ అందుతున్నాయి కదనా, పర్లేదు బాగానే వచ్చాయి. ఎందుకంటే వాళ్ళు ఆర్టీసీ అన్నారు, ఆర్టీసీ వచ్చింది. రైతు రుణమాఫీ అంటున్నారు, రద్దీ చేస్తున్నారు. అన్ని ఇప్పుడు గ్యాస్ ఉంది, గ్యాస్ కూడా కొంతమందికి అదంతా ప్రాసెస్లో ఉంది. లేదన్నా 100% రేవంత్ రెడ్డి అయితే 100% అవన్నీ ఫుల్ఫిల్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత కరెంటు, నీళ్ళ, వాటర్ ప్రాబ్లం మరీ స్టార్ట్ అయింది అంటున్నారన్న, దాని గురించి ఏమంటారు మరి? అదంతా కావాలనే అన్న, ఇంతవరకు ఏం లేదు. మేము ఉన్నాము అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లా ఉందో ఇప్పుడు అట్లా ఉంది. కరెంటు బిల్లులు పెరిగాయి, మాకు ఇంకా తక్కువ వచ్చింది అని నేను అనుకుంటున్నాను. అట్లా ఇప్పుడు కాంగ్రెస్ తర్వాత అపోజిషన్ పార్టీ బీజేపీ అనుకోవచ్చా, లేకపోతే సెకండ్ ప్లేస్లో అనేది లేకపోతే టీఆర్ఎస్ అనుకోవచ్చా? టీఆర్ఎస్ ఏం లేదన్నా, ఇంకా టీఆర్ఎస్ పని అయిపోయిందన్నా. అయిపోయిందని కాదు, 90% అయితే వాళ్ళకి ఇప్పుడు అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ కేంద్రంలో బీజేపీ ఉంటుంది. ఇప్పుడు కేసీఆర్కి వేసినా సరే ఆటోమేటిక్గా వాళ్ళతోనే పొత్తులు పెట్టుకుంటారు. అదేదో అధికారంలో ఉండే పార్టీకి ఓటు వేసినా సరే అవసరమైతే పనులని జరుగుతాయనే ఉద్దేశంతో ఇక్కడ వేస్తే బీజేపీకి వేస్తారు, లేకపోతే కాంగ్రెస్కి వస్తాయి. మోస్ట్లీ 100% ఎక్కువ సీట్లు రావడానికైతే కాంగ్రెస్కి ఛాన్సెస్ ఉన్నాయి. అది బీఆర్ఎస్లో చాలా మంది ముఖ్యమైన నాయకులందరూ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. దానికి కారణం ఏమనుకోవచ్చు అన్న? వాళ్ళకి టికెట్ దక్కపోవడం వల్లే అనుకోవచ్చు అన్న. ఇప్పుడు ఎవరు కూడా ప్రజలకు సేవ చేయాలని ఎవరు రావట్లే. ఎవడు ఆస్తులు సంపాదించుకోవడానికి ఎవరు స్వార్థం వాడిది, అంతే. కానీ ఎవడో నేను చెడిపోతున్నాను, నువ్వు చెడిపోతాను, ఇంకెవరు చెడిపోతానని ఎవరు రాజకీయాలు రావట్లేదు. వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి ఇప్పుడు అంతెందుకు మల్లారెడ్డి గారు ఉన్నారు, నేను కాంగ్రెస్లో వస్తున్నాడు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, నీ ఆస్తులు మొత్తం అంతా గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ చేయి, అప్పుడు ఆటోమేటిక్గా జాయిన్ అవ్వని చెప్పాడు. వాడు ఎలాగ ఇవ్వలేడు, ఇంకా బీజేపీతో పొత్తు పెట్టడానికి వెళ్తున్నాడు, అంతే తప్ప ఇంకా జనాలకి ఇక్కడ సేవ చేయడానికి ఎవరు లేరు, రారు. అదే మెయిన్. అలాగే కవిత గారు అరెస్ట్ అయ్యారు కదా లిక్కర్ స్కామ్లో, దానివల్ల ఏమైనా బీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉందా ఈసారి ఎలక్షన్స్ మూమెంట్ ముందు? అది యాక్చువల్గా ఇది ఎలక్షన్ ముందుకే జరగవలసిన స్టంట్ అనమాట. ఇదంతా ఎలక్షన్ ముందు జరిగితే అసలు బీఆర్ఎస్కి ఇన్ని సీట్లు కూడా వచ్చేది కాదు. ఆల్మోస్ట్ బీఆర్ఎస్ది మళ్ళీ టీఆర్ఎస్గా మార్చారు. నేమ్ కూడా మళ్ళీ చేంజ్ అయిపోయింది మొత్తము. ఆల్మోస్ట్ బీఆర్ఎస్ మొత్తము ఖాళీ అయిపోయి టీఆర్ఎస్ కూడా ఉండదు. టీఆర్ఎస్ అంతా ఖాళీ అయిపోయి కాంగ్రెస్లో వస్తుంది, లేదంటే ఆటోమేటిక్గా బీజేపీకి పోతారు అంతే. ఇప్పుడు ఇలాగ హైదరాబాద్లో చూసుకున్నాం అనుకున్నా, అసౌద్దీన్ ఓవైసీకి ఈమె మాధవీలత గురించి హాస్పిటల్ చైర్మన్ నిలబడుతున్నారు. ఆమె గెలిచే అవకాశం ఉందా బీజేపీ నుండి? ఎందుకంటే జనాలు మార్పు కోరుకుంటారు కాబట్టి చూడాలి. ఆమె వస్తేనే కూడా మంచిదే. ఎందుకంటే బీజేపీ వాళ్ళు ఆటోమేటిక్గా కొన్ని పనులు చేసినా చేయకపోయినా సరే మార్పు కోరుకుంటున్నారు కాబట్టి జనాలు మారాలని నేను కూడా అనుకుంటున్నాను. అది ఇక్కడ ముస్లిం ఓట్లు ఎక్కువ ఉన్నాయి కదా, మరి బీజేపీకి ఓట్స్ వేస్తారంటారా వాళ్ళందరూ? ఇప్పుడు ఇక్కడ బీజేపీ లేకపోతే ముస్లిమా అని కాదన్న, సరే ఎప్పుడు, ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఆయన పరిపాలన చూసుంటారు. కొంచెం మార్పు కోరుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అట్లా సెంట్రల్లో చూసుకున్నాం అనుకున్నా, ఎన్డీఏ వర్సెస్ ఇండియా, ఏ పార్టీకి ఎక్కువ మెజార్టీ స్థానాలు వచ్చే అవకాశం ఉంది సార్ అన్న? అర్థం కాలేదన్న. సెంట్రల్లో చూసుకున్నాకో ఎన్డీ అంటే బీజేపీ తరఫున కూటమి, నెక్స్ట్ ఇండియా అంటే కాంగ్రెస్ కూటమేనా, ఏది గెలిచే అవకాశం ఉంది అక్కడ సెంట్రల్ అన్న? సెంట్రల్లో బీజేపీ అన్న, డెఫినెట్గా అది తిరిగేలేదు. ఎందుకంటే రాహుల్ గాంధీకి వస్తే మంచిదే కానీ రావడానికి ఛాన్స్ లేదు. ఎందుకంటే ఇప్పుడు మోడీ లాంటి క్యాండిడేట్ లేకపోతే ఇండియాను నడిపించాలంటే ఎవడు లేడన్న. ఈ టైంలో మోడీ లాంటి ఉంటే అందరికీ, ఇప్పుడు ఎవరికి ఉండే ప్రజలు వాళ్ళకు ఉంటుంది, అన్ని రకాల రేట్లు పెడుతుంటే అన్నీ అవుతాయి. కానీ మోడీ లాంటి క్యాండిడేట్ ఉండడం వల్ల ఎట్లా అంటే మన అభివృద్ధి అయితే జరుగుతుందని నేను అనుకుంటున్నా. బీజేపీ పార్టీ అంటే హిందుత్వ పార్టీ అని ఒక ముద్ర పడింది కదా, దాని గురించి ఏమంటారు మరి? అది మాత్రం 100% వాస్తవం. ఎందుకంటే ఇప్పుడు హిందుత్వం లేదు అనుకుంటే, ఇప్పుడు ఇక్కడ ఉండేదంతా ఆల్మోస్ట్ హిందువులే కాబట్టి ప్రతి ఒక్కరు మన పార్టీకి వెళ్ళాలని కోరుకుంటారు. అలాగని హిందువుల్లో వేరే పార్టీలు లేరని కాదు, మీకు అర్థం. ఇప్పుడు కాంగ్రెస్ ఉంది, కాంగ్రెస్లో వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. జనసేన ఉంది, దాంట్లో ఉంటారు. ఇంట్లో టీడీపీ ఉంది, అందరూ ఉంటారు. ఇక్కడ ఎట్లా అంటే మన ఇండియానే ఆలోచించాలి అంతే. ఏదేదో మన పాకిస్తాన్తోనో లేకపోతే ఇంకా వేరే దేశాలతో మనం కంపేర్ చేసుకోవద్దు. మన ఇండియాలోపు ఈ ఒక స్ట్రాంగ్ బలమైన లీడర్ ఎవడైనా ఉన్నాడంటే మోడీ ఉన్నాడు కాబట్టి ప్రపంచమంతా గుర్తించింది. కానీ మన ఇండియాలోపు మనం మోడీని మనం గుర్తించుకోలేకపోతున్నాం కాబట్టి 100% అలాంటి క్యాండిడేట్ ఉంటే అందరికీ మేలు జరుగుతుంది నేను అనుకుంటున్నాను. ఫైనల్గా ఇంకా తెలంగాణలో అయితే కాంగ్రెస్ హవా నడుస్తుంది, అలాగే సెంట్రల్లో చూసుకుంటే బీజేపీ హవా నడుస్తుంది. 100% అది తిరిగేలేదు. ఓకే, థ్యాంక్స్ సార్. రైట్. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి.
మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.